కొంతమంది ఏమంటున్నారు సార్ అంటే 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ని ఇలానే వాడుకుని గెలిచారు. తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత వదిలేశారు. అట్ ద సేమ్ టైం 2024 కూడా అదే జరుగుతుంది అని కొంతమంది అంటున్నారు. 2014లో జనసేన పార్టీ లేదు, అంటే పవన్ కళ్యాణ్ మద్దతు ఉండేది. ఆ రోజు ఆయన ఒక వ్యక్తి. ఓకే, ఆ రోజు ఆయన వ్యవస్థ కాదు, ఒక వ్యక్తి. ఒక వ్యక్తిగా ఆయన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి రావాలని కోరుకున్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ కూడా కలిసి ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. ఆయన కోరికలో భాగంగానే ఆ రోజు ఒక వ్యక్తిగా ఆ రోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి సహకరించారు. ఆ రోజు ఆయన ఒక వ్యక్తిగా సహకరించారు. తర్వాత అది ఒక శక్తిగా పరిణామం చెందింది, రూపాంతరం చెందింది. ఈ రోజు ఆయన ఈ పార్టీని ఒక్క సీటు రాకపోయినా 2019లో 2024 వరకు కూడా పార్టీని నడిపారు. 18 సీట్లు గెలిచినటువంటి ప్రజారాజ్యం పార్టీ 2 సంవత్సరాల్లోనే ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేశారు. కానీ ఈరోజు జనసేన పార్టీ అలా కాలేదే. ఆయన లక్ష్యాలు వేరు, ఆయన ఆలోచన వేరు. ఆయన కొన్ని అపోహపడ్డారు. 2017-18లో ఆయన అపోహపడ్డారు. మేము వాడుకొని వదిలేయడానికి మేమైనా పొత్తును కాదన్నామా? ఆ రోజు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు ఒక వ్యక్తిగా మాకు సహకరించారు. జనసేనగా ఆ రోజు మాకు పొత్తు లేదు. ఇక్కడ మీరు చాలా మందికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఈ 4 మడత పెట్టిన మాట్లాడేటటువంటి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటారు, మీరు వాళ్ళు పొత్తు కదని. పొత్తు ఎక్కడ? జనసేన పార్టీ ఆ రోజు ఇట్స్ అన్ అన్రిజిస్టర్డ్ పార్టీలు పొత్తు ఎక్కడ ఉంది? మేము మొట్టమొదటిగా ఈసారి పొత్తు పెట్టుకున్నాం పార్టీల పరంగా. ఆ రోజు ఆయన వ్యక్తిగా సహకరించారు. ఇప్పుడు మనకి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఆలోచిస్తారు, చాలా సీనియర్ వ్యక్తి. అండ్ ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా అది విధానాలు అవ్వచ్చు, ఇంకా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారిలో ఏం నచ్చి మనం పొత్తు కుదుర్చుకోవడం అంటే ఏం చెప్తారు? ఇద్దరు లక్ష్యం ఒకటే. ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అనేది ప్రశ్న. మా లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాది, ఆర్థిక ఉగ్రవాది, ఒక అవినీతి పరుడు, ఒక అబద్ధాల కోరైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే, జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని అడ్డుకట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి తరివేయాలి. ఇది మా లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటి? వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేస్తా అనేటటువంటిది ఆయన లక్ష్యం. ఇద్దరు లక్ష్యాలు ఒకటే కదా. మీరు హైదరాబాద్కే ప్రయాణం చేస్తున్నారు, నేను హైదరాబాద్కే ప్రయాణం చేస్తున్నాను. ఇద్దరం గోదావరిలో ఒక సెకండ్ ఏసీలో ఉన్నారు, ఒక థర్డ్ ఏసీలో ఉన్నాం. ఇప్పుడు ఇద్దరం కలిసి సెకండ్ ఏసీలో ప్రయాణం చేస్తున్నాం, అంతే తేడా. ప్రయాణం ఒకటే అయినప్పుడు, గమ్యం ఒకటే అయినప్పుడు, లక్ష్యం ఒకటే అయినప్పుడు కలిసి ప్రయాణం చేయడంలో తప్పే ఉంది? ఏమైనా నేరమా? ఇదేమైనా ప్రజాస్వామ్యం ఒప్పుకోదా? లేదు, మేమిద్దరం కలిసి పనిచేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటే మీరు అప్పుడు పుట్టారో లేదో నాకు తెలియదు. 1982లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినటువంటి రోజుల్లో కూడా సంజయ్ విచార్ మంచ్ అని చెప్పి ఒక పార్టీ ఉండేది. మేనకా గాంధీ గారు దాని అధ్యక్షురాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు 294 అసెంబ్లీ స్థానాలుంటే 6 స్థానాలు సంజయ్ విచార మంచ్ కూడా ఇచ్చి పొత్తుతోనే ఆ రోజు మేము ఎన్నికలకు వెళ్ళాం. సంజయ్ విచార మంచ్ కూడా 3 సీట్లు గెలిచారు. అర్థమైంది కదా. ఎన్టీ రామారావు గారు ఎవరైతే మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారో, వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడే మేము వేరే రాజకీయ పార్టీతో పొత్తుతోనే వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఆనాటి లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేది లక్ష్యం. అదర్ పార్టీలో కలిసిన వాళ్ళు మీ పార్టీని దూషిస్తూ చాలా మంది ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది మెంబర్ అనుకోవచ్చు మరి రోజా గారు. సో ఆవిడ అంటే కొంతమంది ఎలా అంటున్నారంటే ఆవిడ నోటికి హద్దులు లేవని చాలా మంది అంటున్నారు. ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రోజా గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకంటే మీరు ఒక్కలే రోజా గారు అంటారు సార్, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పేరు పెట్టారు. అంటే జనరల్ గా అది నా మర్యాద, నేను మర్యాదను పాటిస్తాను, అది నా మర్యాద.
రోజా గారి గురించి మాట్లాడుకోవడం పెద్ద ఆమె రాజకీయ నాయకురాలా, లేకపోతే ఆమెకి ఏమైనా చరిత్ర ఉందా, లేకపోతే ఏమైనా లెగసీ ఉందా? నథింగ్ ఈజ్ దేర్. సినిమాలో వచ్చారు, రాజకీయాలకు సినిమాలు ఖాళీ అయిపోయినాయి. ఆ తర్వాత ఆమె ఏదో జబర్దస్త్, ఈ దస్సు ఆ దస్సు అని వెళ్ళారు, ఏదో రాజకీయాల్లోకి వచ్చారు, కాస్త కాలక్షేపం చేస్తున్నారు. ఏదో ప్రజలు ఒక్కొక్కసారి పొరపాట్లు కూడా చేస్తుంటాం. ఎవరైనా మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, ప్రజాస్వామ్యంలో పొరపాట్లు జరిగాయి.